సిద్ధం సభకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏలూరు నుంచి మా ప్రతినిధి పోతురాజు సభా ప్రాంగణం వద్ద ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి పోతురాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పోతురాజు, కవిత చూడవచ్చు, పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి గోదావరి జిల్లాలో కూడా రాష్ట్ర చరిత్రలోనే కనీవిని రీతిలో కూడా పెద్ద బహిరంగ సభకు సంబంధించి కూడా సిద్ధం బహిరంగ సభకు కూడా సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు. చూసుకునేగా విజువల్లో చూస్తే కనుక 110 ఎకరాలకు సంబంధించినటువంటి సభా ప్రాంగణంలో కూడా సీఎం వైఎస్ రెడ్డి ఈ రోజుకి సంబంధించి కూడా ఉమ్మడికి సంబంధించినటువంటి గోదావరి జిల్లాలు రేపు కృష్ణా జిల్లా ఏదైతున్న ఉమ్మడి జిల్లాకు సంబంధించి 50 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్టీ కేడర్ కూడా లక్షలాది మంది కార్యకర్తలు కూడా తరలి రాబోతున్నారు ఇక్కడికి. ఈ సభకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు విషయంలో 3000 మంది పోలీసులు కానీ రేపు ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్లకు సంబంధించి వచ్చేటటువంటి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎల్ఈడి స్క్రీన్లకు సంబంధించి 12 ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కేడర్ కూడా ఒక్కొక్కరుగా తరలి వస్తున్నారు. ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికల శంఖారావాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మననే భీమిల్లో స్టార్ట్ చేశారు, అది ఎన్నికలు తలపించేటట్లు. ఎంత అంటే అక్కడ ఉన్న సముద్రానికి ఇంకో సముద్రం వచ్చినట్టుగా అక్కడ అంత జనం వచ్చారు. ఇదైతే దానికంటే ఎక్కువగా సుమారు 8 లక్షల మంది జనం వచ్చేటట్లు ఇక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది. సిద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ఏదైతే నవరత్నాలను హామీలు ఇచ్చారో అవి 199% అమలు చేసి ఈ రోజున మేము సిద్ధంగా ఉన్నాం, ప్రతి గడప గడపకి కూడా మేము సహాయం చేశాం, మీకు మేము చేశాము, మేలు చేశామంటే మాకు ఓటేయండి అని చెప్పే సత్తా ఒక జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ఈ రాష్ట్రంలో ఇంతవరకు పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు ఎవరో కూడా ఎన్నికల ముందే వెళ్ళేవారు తప్ప అంతకు ముందు వెళ్ళే పరిస్థితి లేదు. ఈ రోజున 2 సంవత్సరాల ముందుగానే గడప గడపకి ఎమ్మెల్యేలను పంపించి మీకు ఏ సమస్యలు ఉన్నాయా, మేము మ్యాక్సిమం 100% తీర్చాం, ఇంకేమైనా ఉంటే చెప్పండి అని చెప్పే దమ్ము ధైర్యంతో అందరూ గడప గడపకి వెళ్ళటం. అందరూ అవన్నీ కూడా మాకు అన్నీ కూడా 1 నుంచి 7 లక్షల వరకు ప్రభుత్వం సహాయం చేసింది. మాకేమీ లేవు, మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలపరుస్తున్నాం, రాబోయే ఎన్నికల్లో మాత్రం 100% వేస్తామని ప్రజలు చెప్తా ఉన్నారు. ఏ విధంగా చూస్తారు యువతగా, మీరు ఏ విధంగా చూస్తున్నారా? ఇవాళ ఉన్న సభ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడా వస్తారా అని వేలాదిగా లక్షలాదిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను కూడా ఏలూరు నివాసిని. నేను పొద్దున్న 6 కాడి నుంచి ఇక్కడ ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడెప్పుడు చూద్దామని ఆశించే వ్యక్తిలో నేను ఒకడిని. 50 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరూ రాత్రి 2 కాడి నుంచి బస్సులు వేసుకొని పెద్ద ర్యాలీలాగా బయలుదేరి వచ్చి ఈ సభను విజయవంతం చేస్తారు. కానీ ఇక్కడున్న ప్రజలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్న సమయం ఇది. ఒకటే స్పష్టం చేస్తున్నారు, సీఎం వైఎస్ రెడ్డి ఎన్నికలకు సంబంధించి ఇచ్చేటువంటి దిశానిర్దేశం కోసం తామంతా ఎదురు చూస్తున్నాము. పేదవాడి గడపకు సంబంధించి సంక్షేమాన్ని చేర్చినటువంటి నాయకుడు సీఎం వైఎస్ రెడ్డి. గత పాలకులు చేయని రీతిలో కూడా సీఎం వైఎస్ రెడ్డి పాలన అందించారు కాబట్టి ఓటు అడిగే హక్కు ఇక్కడున్నటువంటి పాలకులు కూడా ఉంటుందని చెప్పి ఇవి కూడా స్పష్టం చేసిన కనపడుతుంది. ఇక్కడున్నటువంటి సభకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని మరి ఒక పక్క ఉన్నటువంటి పార్టీ కేడర్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా కనపడుతుంది. కవిత, థ్యాంక్ యూ. ఇక సిద్ధం సభకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏలూరు జిల్లా నల్లజర్ల నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ కవిత. జనజాతరకు జన గోదావరి సన్నద్ధమైన చెప్పుకోవచ్చు. ఇవాళ ఏలూరులో జరిగే సిద్ధం మహాసభకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి దాదాపు 1,00,000 మంది పైగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు శ్రేణులు తరలి వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపు 100 బస్సులు, కారుల్లోనే వారంతా కూడా ఉదయమే తరలి వెళ్ళి ఏలూరుకి వస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను నల్లజర్ల వద్ద ఉన్నా. ఇక్కడ చూసినట్లయితే అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డదిగ్గల ప్రాంతానికి చెందినటువంటి గిరిజనులంతా కూడా తరలి వెళ్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. వీరంతా కూడా వేకువజామున 4 గంటలకి ఆ అడవి ప్రాంతాల నుంచి బయలుదేరి ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అంతా మాట్లాడి కొంతమంది మహిళా నాయకురాలు ఉన్నారు, వార్త చెప్పండమ్మా, సిద్ధం సభకు ఏ విధంగా సన్నద్ధమయ్యి మీరు తరలి వెళ్తున్నారు? మేమందరం ఈరోజు సిద్ధం సభకి మేమందరం సిద్ధమై వెళ్తున్నామండి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్గా వీళ్ళందరితో కూడా కలిసి నేను ప్రయాణించడం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జోనల్ ఇన్ఛార్జిగా, అలాగే స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్గా అందరితో కలిసి ఈరోజు మేము సిద్ధం సభకి అందరం సిద్ధమయ్యామండి. ఈ 6 జిల్లాల నుంచి కూడా అందరూ
రెడీ అందరూ వస్తున్నారు. ఈ 6 జిల్లాల నుంచి కూడా సుమారు 1,00,000 మంది ఈ సభకు హాజరవుతారని అంచనా. వాళ్ళందరూ కూడా తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా ప్రయాణమై అందరూ వస్తున్నారు. ఈ సిద్ధం సభ భీమిల్లో జరిగిన సిద్ధం సభ కంటే 3 రెట్లు ఎక్కువ జనాభా ఇక్కడికి వస్తారని, అంతకంటే చాలా మంచి ఏర్పాట్లు అక్కడ చేశారండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా వచ్చిన దగ్గర నుంచి చేసిన సంక్షేమాలు కానీ, మహిళలకు చేసిన అభివృద్ధి కానీ మనం చెప్పాలంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చేసిన అభివృద్ధి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి అన్నది మనం చూస్తే, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఖజానాలో ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఖజానా ఖాళీ చేసి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితి నుంచి ఆయన ఎదుర్కొంటూ ఆయన పరిపాలన చేస్తూ వెంటనే కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ 2 సంవత్సరాలు కూడా తట్టుకోవడం ఎంత మామూలు పరిస్థితి కాదు. అలాంటప్పుడు కూడా ఆయన అక్కడ వెనక తీయలేదు. కోవిడ్ సమయంలో ఈ సంక్షేమ పథకాల ద్వారా మహిళలకి, కుటుంబానికి ఆలంబనే మహిళకు ఒక ఆధారం కుటుంబంలో ఉంటే అందరికీ జరుగుతుందన్న ఉద్దేశంతో అమ్మఒడి కానీ వివిధ పథకాల ద్వారా నేరుగా మహిళ ఖాతాలోకి ఆయన డబ్బులు జమ చేశారండి. అంటే కోవిడ్ సమయంలో అక్కడ ఎక్కడైనా స్కూల్స్ ఉన్నాయా? లేవు. కానీ ఆయన ఎందుకు చేశారంటే ఆ డబ్బులతో ఆ కుటుంబం బతుకుతారు. అలాగే ఉచితంగా బియ్యం ఇచ్చి ముందు ప్రజల్ని బతికించారు. అంటే ఎక్కడ పనులు లేవు, వాళ్ళు బతకడానికి లేదు. అలాంటప్పుడు మానవ వనరుల్ని బతికించుకుంటే తర్వాత మన అభివృద్ధి వైపు అడుగులు వేయొచ్చని ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా అమర్త్య సేన్ గారు కూడా ఎంత అలాంటి వాళ్ళందరూ కూడా గొప్పగా మెచ్చుకున్నారండి. అలాంటి చేసి సంక్షేమాన్ని అన్నీ చేసుకొచ్చి బతికించి అభివృద్ధి వైపు పరుగులు తీయించారు. మన విజయవాడలో చూస్తే ఫ్లైఓవర్లు కానీ ఇవన్నీ కట్టి వీళ్ళు అంటారు అభివృద్ధి అది కనబడలేదు అంటారు. అభివృద్ధి అంటే ఒక ఫ్లైఓవర్లు ఒకటే కాదండి, ఫ్లైఓవర్ల కింద బతికి మనుషులను కూడా వృద్ధిలోకి తీసుకురావడమే జగన్ గారి ఉద్దేశం. అలాగే ఒకళ్ళొకళ్ళని కూడా పేదలందరినీ కూడా పేదరిక స్థాయి 11 స్థాయి నుంచి అప్పుడు 6 స్థాయికి దిగింది. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి ఇప్పుడు కానీ అభివృద్ధిలో 22వ స్థానంలో ఉంటాయి, ఇప్పుడు 3వ స్థానంలో ఉన్నాం. అలాగే వ్యవసాయ రంగంలో కానీ ఏ రంగంలో తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దానికంటే 100 రెట్ల పైకే ఉంది, అభివృద్ధిలో ఉంది, సంక్షేమంలో ఉంది. మీరు సిద్ధమంటున్నారు, ప్రతిపక్షాలు కూడా మేము కూడా సిద్ధమంటున్నారు, ఎట్లా చూస్తారమ్మా మీరు? దేనికి సిద్ధమండి? మేమంటే 175కి 175 వైనాట్ అని వెళ్తున్నాం. వైనాట్ అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 151 సీట్లు నెగ్గున్నాం. ఇంకా 175కి ఎంతో తేడా లేదు. అంటే ఎందుకు మనం 175 నెగ్గకూడదు? ఎన్నో సంక్షేమాలతో చేసుకెళ్లేటప్పుడు మనం చూస్తున్నాము, ఏదైతే మనకి గిరిజన ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏలూరు సభకు పాల్గొనేందుకు తరలి వెళ్తున్న పరిస్థితుల్లో చూస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,00,000 మంది కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చాలా ఒక జోష్ మీద ఈ తరలి వస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలోని 50 నియోజకవర్గాల కార్యకర్తలను, పార్టీ శ్రేణులను, నేతలను ఆహ్వానిస్తూ వైఎస్ఆర్సీపీ నేడు 2వ సభను నిర్వహిస్తోంది. ఇక సిద్ధం సభకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాయుడు సభా ప్రాంగణం నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, చెప్పండి, భీమిలి నియోజకవర్గం సంఘీవలసలో జరిగినటువంటి సిద్ధం సభ సక్సెస్ అవటం మనం చూసాం. ఇవాళ ఏలూరు జిల్లా దెందులూరులో జరిగే సిద్ధం సభ కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? అప్డేట్స్ ఏంటి? కవిత, సిద్ధం బహిరంగ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. గత 4 రోజుల నుండి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులంతా కూడా సభ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. భీమిలి నియోజకవర్గం సంఘివలసలో జరిగిన మొదటి బహిరంగ సభ విజయవంతమైంది, అనుకున్న దానికంటే విజయవంతమైంది. ఇదే తరహాలో ఈరోజు నిర్వహించడానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాకు సంబంధించి 50 నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఈరోజు జరిగే బహిరంగ సభకు రానున్నారు. వారందరినీ కూడా ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమ పథకాలను అందించింది, అలాగే ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి ఇటువంటి కుట్రలు చేస్తున్న వాటిని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలో, వాటిని ఏ విధంగా తిప్పికొట్టాలనే దాని మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే సభా ప్రాంగణం దగ్గర ఒక పండగ వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా రావడానికి ఊళ్ళ నుండి బయలుదేరుతున్నారు. మొత్తం వైఎస్ఆర్సీపీ కటౌట్లతో హైవే అంతా నిండిపోయింది. ఈ సభకు సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణమూర్తి గారు ఉన్నారు. సార్, చెప్పండి సార్, ఈ సభల తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎటువంటి దిశానిర్దేశం జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలకు చేయనున్నారు? 2019లో ఒక మహా సంకల్పంతో నవరత్నాలు అనేటువంటి పథకాలని రూపకల్పన చేసి వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మా ఎస్సీ, మా బీసీ, మా మహిళలు, మా ఎస్టీ, మా మైనార్టీలు అని చెప్పేసి ప్రతి వర్గానికి కూడా ఆయన చేసిన ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రామిస్లన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి వాళ్ళు 99% మొత్తం వాటన్నీ కూడా డెలివరీ చేసిన
గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము చేసిన దాన్ని చెప్పుకుంటాం. మేము ఏం చెప్పామో 2019 ఎన్నికల్లో ఆ చేసిన దాన్ని మేము ఎలా డెలివరీ చేసాం, ఎంతెంత చేసాం, ఎవరెవరు చేసాం, ఎక్కడెక్కడ చేసాం అనేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ భీముల్లో మొదలుపెట్టాం. యుద్ధానికి సిద్ధం అని చెప్పేసి గట్టిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుని కార్యకర్తలంతా తీసుకొని ముందుకు సమరంతో సాగిపోతూ ఉన్నారు. సమర సంఖారాన్ని పూరించిన ఆ రోజు నుంచి కూడా జనమంతా కూడా చాలా ఉత్సాహంతో ముందుకెళ్తూ ఉన్నారు. ఇవాళ మళ్ళీ ఏలూరు దగ్గర దెందులూరులో కూడా మరొక సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 50 నియోజకవర్గాలు, ఉమ్మడి గోదావరి జిల్లాలు కానివ్వండి, కృష్ణా జిల్లా కానివ్వండి, అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడ జనం సమీకరణ జరుగుతూ ఉంది. చాలా ఉత్సాహంతో పండగ వాతావరణంతో పల్లెల నుంచి కూడా తరలిస్తూ ఉన్న కార్యక్రమం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉంది. ప్రతి చోట కూడా భారీ కటౌట్లు, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా 4 రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇవాళ చూస్తే మరి ప్రాంగణం చూస్తే ఎంతో అద్భుతంగా కనపడుతూ ఉంది. మా కార్యకర్తలంతా కూడా, మా అభిమానులంతా కూడా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులంతా కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ కనపడుతూ ఉన్నారు. ఈరోజు మరి ఏదైతే భీముల్లో జరిగిందో దానికంటే గొప్ప ప్రసంగాన్ని ఇవాళ ఇవ్వబోతున్నారనేటటువంటి ఉత్సాహంతో కార్యకర్తలంతా ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ప్రసంగం చేస్తారని చెప్తా ఉన్నారు. ఆ ప్రసంగాన్ని తీసుకొని ప్రతి కార్యకర్త కూడా సమరానికి సిద్ధం, మేము యుద్ధానికి సిద్ధం అనేటటువంటి కార్యక్రమంతో ముందుకు పోతా ఉన్నాం. దాన్ని మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి అనుకుంటున్నారు? మళ్ళీ ప్రజలు ఉద్దేశం ఏ విధంగా అనుకుంటారు వచ్చే ఎన్నికలాంటి? ప్రజలంతా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన పథకాలు అయితే ఉన్నాయో ఆ పథకాలు చాలా అద్భుతంగా సాగుతూ ఉన్నాయి. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ సంక్షేమాన్ని ప్రతి ఒక్కరికి, ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి ప్రాంతానికి కూడా చేరే విధంగా చాలా గొప్పగా పరిపాలన సాగిస్తూ ఉన్నారని చెప్పేసి ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ పార్టీలు చూడం, మేము జెండాలు చూడం, మేము వేసే ఓటు, ప్రతి ఓటు కూడా ఓన్లీ ఫ్యాన్ గుర్తుకే వేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాం అనేటటువంటి ఉత్సాహంతో ఇవాళ ప్రజలంతా ఏకదాటి మీద ఉన్నారు. ఇక్కడ యుద్ధం అని అంటున్నాం కానీ యుద్ధం కాదు జరిగేది. వన్ సైడ్గా సాగబోతోంది 2024 ఎలక్షన్లో. ఇవాళ విద్యార్థులకి ఆ పుస్తకాలు కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే సదుపాయాలు కానివ్వండి, నాడు నేడులో భాగంగా వాళ్ళు ఆ స్కూల్స్ని తీర్చిదిద్దిన విధానం కానివ్వండి, వాళ్ళు కల్పించే ఈ కిట్లు కానివ్వండి, ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి అద్భుతంగా సాగుతున్న ఇవాళ ఆటల పోటీలు కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా ఉత్సాహంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ కావాలని కోరుకుతూ ఉన్నారు. వాళ్ళకు ఓటు లేకపోవచ్చు కానీ వాళ్ళకు సంబంధించిన ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో, తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన అందరినీ కూడా వాళ్ళు మళ్ళీ జగన్మామ రావాలని చెప్పేసి స్టూడెంట్స్ అంతా చెప్పే విధానం కానివ్వండి. అదేవిధంగా ఇవాళ పెన్షన్ చూస్తే ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా లేని విధంగా ఇవాళ పెన్షన్ కార్యక్రమాన్ని 1వ తారీఖు వచ్చిందంటే చాలు టెన్షన్గా ఇవాళ మన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటికి వెళ్ళి అవ్వాతాతకి, అక్కచెల్లెమ్మలకి, ఒంటరి మహిళలకి, వికలాంగులందరికీ కూడా పెంచే కార్యక్రమం కానివ్వండి. అదేవిధంగా రైతులు తీసుకుంటే రైతులకు ఇచ్చే భరోసా అనే కార్యక్రమం ఇవాళ విత్తనాలు కూడా రైతుకి థ్యాంక్ యూ నాయుడు.